అయ్యో చిట్టి తల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నాన్న వచ్చానమ్మా, నాన్న దగ్గరికి రామా భవాని. అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మా, ఇంట్లో ఎవరు లేరమ్మా. అమ్మా మరి ఫ్యాక్టరీకి వెళ్దాం రా అమ్మా. తల్లి నాన్నకి నడువునమ్మా, అమ్మా నాన్నకి తోడుగా ఫ్యాక్టరీలో ఉంది కానీ రా తల్లి. అమ్మా తల్లి ఎంతగా బ్రతిమాలుతున్నారమ్మా. ఇక్కడ మనకు అయిన వాళ్ళంటే ఎవరు లేరు కదమ్మా. ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా. నీకు నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా. నేను గట్టిగా మాట్లాడుతున్నానా గట్టిగా మాట్లాడుతున్నానా అంటావు కదా తల్లి. ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడం. రా తల్లి పోదాం, మన ఇంటికి పోదామ్మా. అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి. అమ్మా అమ్మా భవాని నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా. అయ్యో తల్లి, అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా. నాకంటూ ఎవరున్నారు చెప్పు. మన ఇంటికి పోదాం రామా, నీ చేయి పట్టుకుని తీసుకుపోతాను. మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా. భవానీ నేను అనాథనైపోయానమ్మా. దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి తల్లి. అమ్మా నాకేం దిగులు లేదమ్మా. చిటికడు విషమో లేదా దేనికో దానికి ఊరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి. కానీ నేను చేయాల్సిన పనుడు మిగులుద్దమ్మా. అందుకే ఇంకా ఉన్నాను. నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి. వాడి కత్తితో చంపేస్తానమ్మా. అమ్మా అమ్మా భవానీ నా తల్లి. నాతో వచ్చే తల్లి. అమ్మా భవానీ టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తమ మీ మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టం సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి తెచ్చిపోయిన బాధ ఉంటుంది, అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1,00,000 ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతకే ఆయన నీకేమవుతాడు? మామయ్య వరుస అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరైనా తెలిస్తే తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు తోడు కూర్చోాలా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదురపడుతుంది సార్. రోజుకు 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చంపింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా రాస్కర్, 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చంపింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు, నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్,
నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగి చేస్తుంది. అది పచ్చగలరు కరేగా. అవును సార్, హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా, అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా. నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తులేదు. రేయ్, నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి.